రణవీర్ ఇంట్లో ఉన్న చెంబ ఇంటి మధ్యలో కూర్చొని మంత్రాలు చదువుతూ ఉంటుంది. అప్పుడే ఉన్నట్లుండి చెంబ చాలా ఘోరంగా నవ్వుతూ ఉంటే, ఏమైంది చెంబ అని రణవీర్ అడుగుతూ ఉంటాడు. అమావాస్య గడియలు మొదలైపోయాయి. ఇప్పుడే నేను అక్కడికి వెళ్ళి ఆత్మని బంధించి తీసుకువస్తాను. ఈ అమావాస్య గడియల్లో ఆ ఆత్మ ఏమీ చేయలేదు కాబట్టి నా శక్తులు ఉపయోగించి ఆత్మను బంధించి తీసుకువస్తాను అని చెంబ నేరుగా మళ్ళీ అమర్ వాళ్ళ ఇంటికి వస్తుంది. గుప్తా గారు గార్డెన్లోనే అటూ ఇటూ తిరుగుతూ లోపలికి వస్తున్న చెంబాని చూసి చాలా కంగారు పడుతూ ఉంటారు. అప్పుడే మనోహరి చెంబా దగ్గరికి వచ్చి రా చెంబా అంటూ మెల్లగా లోపలికి తీసుకువెళ్తూ ఉంటుంది. అలా మెట్లు ఎక్కి పిల్లల గదిలోకి తీసుకువెళ్తుంది. ఆత్మ కోసం చెంబా మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది. అయితే పిల్లల గదిలో ఆత్మ ఎక్కడా కూడా ఉండదు. అలా అమర్ బాగి నిద్రపోతూ ఉంటే వాళ్ళ గదికి కూడా వెళ్ళి మొత్తం వెతుకుతూ ఉంటుంది. అక్కడ కూడా ఎక్కడ కనిపించకపోయేసరికి అదేంటి ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది, ఎక్కడ కనిపించట్లేదే ఈ చెంబాకి అని మనోహరి కూడా అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది. నేను ఎలాగైనా సరే ఈరోజు ఆ ఆత్మని బంధించే తీసుకువెళ్తాను అని చెంబా అనుకుంటూ ఇంకొక గదిలోకి వెళ్తుంది. అక్కడ బీరువా చాటుగా ఒక మూలన దాక్కొని ఉంటుంది. ఆత్మ నువ్వు ఇక్కడే ఉన్నావు నాకు తెలుస్తోంది అని మంత్రదండం పట్టుకొని ఆత్మ ఎక్కడ ఉందా అని గది మొత్తం వెతుకుతూ ఉంటుంది. ఇక మూలంగా చాలా వణికిపోతూ అయ్యో ఈ చెంబా ఇక్కడికి కూడా వచ్చేసిందే అని ఒక మూలన నక్కి కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆత్మ ఇక్కడే దాక్కున్నావా అంటూ చెంబా ఆత్మ ముందుకు వస్తుంది.